ఇలా ఇప్పటి వరకు 2200 గ్రామాలు పైబడి అయిపోయినాయి. అయితే ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాం, ఇప్పుడు ఈ విధంగా ఎందుకు వచ్చామంటే రోజు నేనే చేసి నా వల్ల కావట్లేదు ఈ ప్రజలతో మాట్లాడటానికి. అందుకని మా వాళ్ళంతా బాగా సువార్త ప్రకటిస్తారు, మంచి పాటలు పాడతారు, కొంతమంది కన్నా అన్యులకు అర్థమయ్యే రీతిగా చెప్తారని వీళ్ళందరూ కూడా పిలిపించి ఈ విధంగా ఏర్పాటు చేశాం. ఈ సభ ఇక్కడ జరగటానికి మన నియోజకవర్గంలో ఉండే 5 మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు, 2 సిఐలు, 1 డిఎస్పి పర్మిషన్ ఇచ్చారు సువార్త జరిగించుకోవడానికి. అందుకని ఇక్కడికి వస్తే ఏమనుకోబాగా నేను కొంచెం ఉన్నట్టుగా మాట్లాడతాను. డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలన్నా పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇక్కడికి రాగానే వచ్చి స్టార్ట్ చేయగానే ఒక బ్రదర్ వచ్చి ఆపేవా, నీకు బుద్ధి ఉందా లేదా, మా పర్మిషన్ లేకుండా ఎవడు పెట్టమన్నాడు, ఎందుకు రాసావా ఇక్కడ పేరు యేసుక్రీస్తు అందరికి ప్రభు అని ఎందుకు రాసావు, మా సంఘస్థులకి ప్రభు అని రాసుకోవచ్చుగా, ఇక్కడికి వచ్చి ఆపే బదులు. దేవుడు చెప్పాడు, నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించు. దీని నిమిత్తం ప్రకటిస్తున్నాం మేము. ఇక్కడ మీరు క్రైస్తవులే, మీరంతా మారుమనసు పొంది ఉండొచ్చు. ఈ మైక్ శబ్దం ద్వారా వినేవాళ్ళు చాలామంది అన్యులు ఉంటారు, లేదంటే మనలో కూడా నామకార్థంగా ఉంటే ఎదవాళ్ళు చాలామంది ఉన్నారు. బండి మీద సిలువులు వేసుకుంటారు, బజార్కి వెళ్ళి సిగరెట్లు తాగుతారు, బండి మీద ఇంకా యేసుప్రభు వాక్యాలు రాసుకుంటారు, వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి మందు తాగుతారు. ఇక్కడికి వచ్చి సువార్త చెప్తామో మీకు గిట్టదు. మరి ఎందుకు యేసుప్రభు అందరికీ దేవుడు కాదు, ఓన్లీ మా మందిరానికి దేవుడు అని రాసుకోండి. అక్కడ సువార్త చెప్పేవాళ్ళే కరువయ్యారు, కోత విస్తారంగా ఉంది, 10 వారు కొద్దిమందే ఉన్నారు. ఇంకా ఎంకరేజ్ చేయాలి, అయ్యా మీరు సువార్త చేస్తున్నారా చేయండి అని. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా తల్లిదండ్రులతో సమానమైన ప్రియ పెద్దమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, బాబాయ్, నా అక్క చెల్లెల్లారా, నా అన్న తమ్ముళ్లారా, దయచేసి అందరూ వినండి. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీకు ఉపయోగపడే ఈ మంచి మాటల కోసం 10 నిమిషాలు కేటాయించండి. ఎక్కడి వారు అక్కడే శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన చాలా మంచి దేవుడు, చాలా శక్తివంతమైన దేవుడు. యేసు ప్రభు లోక రక్షకుడు. యేసు ప్రభు కృపగల దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన చాలా గొప్ప దేవుడు. యేసు ప్రభు ఎందుకు గొప్ప దేవుడంటే ఆయన ఈ ప్రపంచాన్ని అనగా భూమియు, ఆకాశమును, సముద్రమును అన్నీ సృష్టించిన సృష్టికర్త. అంతేకాదండి, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు యేసు ప్రభు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఈ ప్రపంచం అనగా భూమి, ఆకాశం, సముద్రం, చెట్లు, జంతువులతో సహా అంతా నోటి మాటతో పలికితేనే కలిగినవి. దేవుని శక్తి అలాంటిది. కానీ ఆయన నిన్ను నన్ను మాత్రం వాటన్నిటిలాగా నోటితో పలకకుండా స్వయంగా తనలాగే తన చేతులతో మట్టిని తీసుకొని చాలా ఇష్టపడి మనిషిని ప్రేమించి మానవుని నిర్మాణం తనలాగే దేవుడు నిర్మించుకున్నాడు. ఆ మానవుని నిర్మాణంలో ఆయన జీవాత్మను ఊదాడు. అప్పటి నుండి మన హృదయం దేవుని ఆలయమై ఉన్నది. మన గుండెల్లో దేవుడు గుడి కట్టుకుని నివసిస్తున్నాడు. ఇది నిజం. ఆయన నివాసం మన హృదయం. అందుకే మనం బ్రతుకుతున్నాం. అంతేకాదు, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి ఒప్పుకోదు. అదేనండి దేవుని పరిశుద్ధాత్మ. కానీ నువ్వు మాత్రం నీ హృదయాన్ని పాడు చేస్తున్నావు, నీ మనసుని పాడు చేసుకుంటున్నావు, నీ లోపల ఉండే దేవుని ఆలయం నాశనం చేస్తున్నావు. ఎందుకు? చెడు వ్యసనాలకు, దురలవాట్లకు ఎందుకు నీవు బానిసవయ్యావు? ఈ భూమి మీద జంతువులు గడ్డిని, కొన్ని ఆకుల్ని తిని బ్రతుకుతాయి. జంతువులు కూడా తినని పొగాకుని ఈ రోజు నువ్వు రాజా కైని అని, అంబర్ అని, గుట్కా అని, కిల్లి అని, పాన్ అని చెప్పుకుంటూ పొగాకును తింటున్నావు. ఎందుకు? చుట్టా అని, బీడీ అని, హుక్కా అని, సిగరెట్ అని చెప్పుకుంటూ పొగాకుని త్రాగుతున్నావు. ఎందుకు? క్యాన్సర్ని, గుండె జబ్బుల్ని కొని తెచ్చుకుంటున్నావు. ఎందుకు? పనికిరాని కొన్ని ఆకులు, కొన్ని చెక్కలు, కుళ్ళిపోయిన కాయలతో మురగబెట్టి మరిగించిన మద్యాన్ని మందు అని చెప్పుకొని ఆ రంగు నీళ్లను త్రాగుతున్నావు. ప్రతిరోజు ఇంట్లో గొడవలు, బయట గొడవలు, త్రాగిన మైకంలో నీ భార్యను కొడుతున్నావో, పిల్లలను కొడుతున్నావో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో, ఎవరిని ఏమి తిడుతున్నావో కూడా నీకు అర్థం కాని పరిస్థితి. నిన్ను అందరూ త్రాగుబోతు అని మాట్లాడుకుంటున్నా నీకు సిగ్గనిపించట్లేదా? నీకు దేవుడు పెట్టిన జ్ఞానాన్ని, తెలివిని మరచిపోయి నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉన్నాను అని భ్రమలో బ్రతుకుతూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటూ అనారోగ్యంగా ఉన్నావు.
నీవు పెళ్లి కాకముందే ఒకరితో, పెళ్ళైన తర్వాత మరొకరితో, పెళ్లి చేసుకున్న వాళ్ళు లేకపోతే ఇంకొకరితో నీ కామ కోరికల 5 నిమిషాల ఆత్రం కోసం అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారం చేస్తూ నేను చాలా సుఖభోగాలను అనుభవిస్తున్నాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని కలలుగంటూ నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని పాడు చేసుకుంటూ నిన్ను నమ్మిన వారిని మోసం చేస్తున్నావు. నీవు పొలం పని కావచ్చు, కూలి పని కావచ్చు, కాంట్రాక్ట్ పని కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ పని చేసినా నాణ్యత, నమ్మకం లేకుండా అబద్ధాలతో నీ కాలాన్ని వెల్లదీస్తూ మోసంతో మభ్యపెట్టి బ్రతుకుతున్నావు. అందుకే నీకు తీర్చలేని అప్పులు లేదా నీకు మించిన ఆస్తులు ఉన్నవి అని అనుకోవచ్చు. ఇంట్లో టీవీ ఉంది కదా అని నీకిష్టం వచ్చిన సీరియల్స్, సినిమాలు చూసి నీ బాధ్యతను మరచిపోయి నువ్వు కూడా వాళ్ళలాగే ఇంట్లో లేదా బయట నటించి నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ సోమరిపోతూ అయిపోతున్నావు. నీకు మొబైల్ ఉంది కదా అని నీకిష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడకూడని మాటలు, బూతులు మాట్లాడుతున్నావు. నీకిష్టం వచ్చిన బూతు బొమ్మలు మరియు చూడకూడని వీడియోలు చూస్తున్నావు. నీ తల్లిదండ్రులను లేదా నీ అత్తమామలను లేదా నీ భార్య లేదా నీ భర్తను, నీ పిల్లలను పట్టించుకోకుండా బాధ్యత లేకుండా తిరుగుతున్నావు. నాకు తినటానికి తిండి ఉంది, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకొని జూదానికి లేదా పేకాటకు అలవాటు పడి నీ భవిష్యత్తుని నీ చేతులారా నీవే పాడు చేసుకుంటున్నావు. ఇవన్నీ చేస్తూనే నేను మంచి భక్తుణ్ణి అనుకుంటూ పండగ వచ్చిందంటే నా పాపం పోవటానికి ఒక కోడిని లేదా ఒక మేకను లేదంటే ఒక పొట్టేలును కోసి దేవుడి పేరు చెప్పుకొని రక్తం చిందించి నీవే దానిని తినేసి నా పాపము పోయిందిలే, ఇంకొక సంవత్సరం వరకు నాకు చాలా మంచి జరుగుతుందని ఒక మూఢనమ్మకంతో బ్రతుకుతున్నావు. ఇవన్నీ దేవుడు చూసి నిన్ను నన్ను గ్రహించి మానవుడు పూర్తిగా చెడిపోయి ఉన్నాడు అని తనకు తానే మానవుడిగా తండ్రి ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఒక కన్యక గర్భమందు ఈ భూమి మీద లోకరక్షకుడు యేసుక్రీస్తుగా జన్మించి 33 సంవత్సరాల పైబడి ఈ భూమి మీద తిరిగి అనేక అద్భుతాలు, మహత్తర కార్యాలు చేసి నీ పాపం, నా పాపం అనగా జన్మ కర్మ పాపం కోసం ఆయనే బలిగా అర్పించుకొని శిలువ మీద చనిపోయి సమాధిలో పెట్టిన తరువాత 3వ రోజున తిరిగి లేచి తర్వాత చాలా మందికి కనబడి అనేక అద్భుతములు చేసి తిరిగి యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన వెళుతూ వెళుతూ చెప్పిన మాట, మనుషులంటే నాకు చాలా ఇష్టం, భూమంతా పాడైపోయింది, నేను పరలోకం వెళ్ళి మంచి పట్టణాన్ని తయారు చేసి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నేను మళ్ళీ 2వసారి వస్తాను. అక్కడ మీకు మోసాలు, మానభంగాలు, దొంగతనాలు అవి ఏమీ ఉండవు, రాత్రులు ఉండవు, అక్కడ మీకు చావు ఉండదు. అది మీకు శాశ్వతమైన జీవితం, అంతము లేని ప్రపంచం. నేను మీతో కూడా ఉంటాను, మీరు నాతో కూడా ఉంటారు అని యేసు ప్రభు చెప్పారు. యేసు ప్రభు వచ్చే ముందు ఇవి జరుగుతాయి. అవేమిటంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ అందరికీ కనబడుతున్నవి. అవి భయంకరమైన రోగాలు, భూకంపాలు, వరదలు, సునామీలు, క్రొత్తగా కరోనా వైరస్, వుహాన్ వైరస్, డెల్టా వేరియంట్, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్, ఇంకా ఎన్నో మనకు తెలియనివి కూడా రావచ్చు. ఆశ్చర్యం లేదు. ఈ తాత్కాలిక జీవితంలో నీ భార్యా బిడ్డల కోసం కష్టపడి ఏదో ఒక పని చేసి పోషించుకుంటున్నావు. నీవు చనిపోయిన తరువాత శాశ్వత కాలం పరలోకంలో ఉంటావు గనుక నీవు దేవుని తెలుసుకో చాలు. ఈ రోజు మాత్రమే నీది, బ్రతికి ఉన్నావు గనుక రేపు అనే రోజు నీది కాదు అని నీవు గ్రహించాలి. ఒకటి మాత్రం నిజం, నీవు చనిపోయిన రోజున నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ అన్న తమ్ముళ్ళు కావచ్చు, నీ అక్క చెల్లెలు కావచ్చు, నీ భార్య బిడ్డలు కావచ్చు, నీకు ఇష్టమైన కూతురు కావచ్చు, ఇంకా ఇష్టమైన నీ కొడుకు కావచ్చు, నీ స్నేహితులు, బంధువులు ఎవరు నీతో కూడా రారు. నువ్వు సంపాదించిన నీ ఆస్తి ఏది నీతో పాటు రాదు. నీ పలుకుబడి, నీ పేరు, నీ ప్రఖ్యాతలు, నీ వెండి బంగారాలు నీతో రావు. నీవు న్యాయంగా కావచ్చు, అన్యాయంగా కావచ్చు, అక్రమంగా కావచ్చు, కష్టపడి కావచ్చు, నువ్వు సంపాదించిన డబ్బు బ్యాంకులో ఉండొచ్చు, మీ ఇంట్లో బీరువాలో ఉండొచ్చు, ఏది నీతో పాటు రాదు. అంతెందుకు 24 గంటలు నీతో పాటు నీ జోబులోనే ఉండే మొబైల్ ఫోన్ కూడా నీతో పాటు రాదు. అన్నీ వదిలేసి నువ్వు వెళ్లాల్సిందే. కానీ నువ్వు గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు చనిపోయిన తరువాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందో నీకు తెలుసా? అందరూ అనుకుంటున్నారు నేను చాలా మంచి పనులు చేశాను,
పేదవారికి సహాయం చేశాను, అందరికీ అన్నదానం చేశాను, వస్త్రదానం చేశాను, నేను చాలా పుణ్యకార్యాలు చేశాను అనుకొని భ్రమలో నేను ఖచ్చితంగా స్వర్గానికి వెళతా అని నీవు అనుకుంటున్నావు. అది తప్పు అని నీవు గ్రహించాలి. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు వాక్యం ద్వారా ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువును దేవుడిగా నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తని నమ్మండి అని యేసుక్రీస్తు చెప్పారు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోకపు తండ్రి దగ్గరికి రారు అని చెప్తున్నారు. అంతేకాదు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని యేసు ప్రభు చెప్పారు. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళకి ఏమీ పని పాట లేక ఏదో చెప్తున్నారు ఇక్కడికి వచ్చి, ఇది నా కోసం కాదులే, ఊరి బయట ఉండే వాళ్ళ కోసం అని నువ్వు అనుకుంటున్నావు. మాకు పని పాట లేక కాదు, అన్ని పనులు మానుకొని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలనే నీకోసమే ఈ మాటలు చెబుతున్నాము. అందుకే ఈరోజు మేము మీ మధ్యలోకి మీ ఊరికి వచ్చి ఈ మాటలు చెబుతున్నాము. నువ్వు కూడా దేవుని తెలుసుకో. నువ్వు ఏదైతే చెడు అలవాటుకు బానిసగా మారావో ఆ చెడు వ్యసనాల నుండి ఈరోజు నిన్ను యేసు ప్రభు విడిపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ నేను మీకు చెప్పటం వల్ల నాకు వచ్చే లాభం ఏమీ లేదు. కానీ ఎందుకు మీకు చెప్తున్నానంటే, నేను కూడా యేసు ప్రభు దేవుడని తెలియక ముందు ఒకప్పుడు అన్ని తప్పులు పాపాలు చేసి ఇప్పుడు దేవుని తెలుసుకొని చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నాకు వచ్చిన ఈ ప్రశాంతత మీకు కూడా రావాలని, మీరు కూడా దేవుని తెలుసుకోవాలని, నీవు కూడా నరకానికి వెళ్లకుండా పరలోకానికి రావాలని నా భార్య పిల్లలను సైతం పక్కన పెట్టి ఈ మంచి పని చేయడానికి ఇష్టపడ్డాను. నేను దేవుడు యేసు ప్రభు అని తెలుసుకున్న తర్వాత నా పేరు మారలేదు, నా కులం మారలేదు, నా గోత్రం మారలేదు, నా మతం మారలేదు, నా మనసు మాత్రమే మారింది. నేను ఏ మతంలో దిగలేదు. క్రైస్తవ్యం మతం మార్చేది కాదు, కులాన్ని మార్చేది కాదు, మన జీవితాన్నే మార్చేది. నీ మనస్సు మారితే చాలు, దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ఇది సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఇదే. మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, చెప్పుకోలేని అవమానాలు, అప్పులు, అనారోగ్యాలు, మన పైన చేతబడులు, దెయ్యాలు, ఇవన్నీ మనకి అవసరమా? సమాజంలో నీవు సిగ్గుతో తల వంచుకుని బ్రతుకుతున్నావేమో. నీ బాధని ఎవరితో చెప్పుకోలేక, ఏమీ చేయలేక నీలో నీవు కృంగిపోతున్నావు. నీవు మనస్ఫూర్తిగా నమ్ము చాలు, యేసు ప్రభు నీ తల ఎత్తుకొని తిరిగేలా చేస్తాడు నిన్ను. నీవు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నీవు నమ్మితే చాలు, దేవుడు అద్భుతాన్ని నువ్వు కనులారా చూస్తావు. ఇప్పటికీ దేవుడు మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు, నిన్ను కూడా చాలా చాలా ప్రేమిస్తున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు నీవు ఆయనకి కావాలి అని. దేవుడు చాలా మంచి దేవుడు. నీవు యేసు ప్రభుతో మాట్లాడితే వినగలిగే దేవుడు. నీవు ఏది అడిగినా నీకు సమాధానం ఇచ్చే దేవుడు. నీకు నమ్మకం ఉంటే ఇప్పుడే ప్రయత్నించి చూడు, నీకే నిజం తెలుస్తుంది. యేసు ప్రభువు మాట్లాడతాడు. నీవు ఇంటి లోపలికి వెళ్ళి కూర్చొని, యేసయ్యా నీవు నిజమైన దేవుడు అంట కదా, యేసు ప్రభువా నీవు మనుషులతో మాట్లాడతావంట కదా, నాతో ఒకసారి మాట్లాడు ప్రభువా, ఇదిగో నాకు ఈ సమస్య ఉంది అని నీవు అడిగితే ఆయన విని నీకు వెంటనే జవాబునిచ్చే దేవుడు. అప్పుడు దేవుని స్వరము నీకు వినపడుతుంది. నీ ఆరోగ్యాన్ని బాగు చేసే దేవుడు, నీ కుటుంబంలో ప్రశాంతతని కలిగించే దేవుడు. మేము ఏదో మాటలు చెప్పడం కాదు, ఒక్కసారి యేసు ప్రభుతో మాట్లాడి చూడు, నీకే నిజం తెలుస్తుంది. దేవుడు మాట్లాడటం అంటే ఏదో నీ దగ్గరికి వచ్చి భోజనం చేసావా, మంచినీళ్లు తాగావా అని కాదండి. నీ లోపల ఉండే ఆత్మతో దేవుడు మాట్లాడతాడు, అది నీకు తెలుస్తుంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పాడు. యేసు ప్రభు దగ్గరికి రావడం వలన, దేవుణ్ణి నమ్ముకోవడం వలన నీ పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీ కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, నీ మతం మార్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ మనస్సు మార్చుకుంటే చాలు. యేసు ప్రభు దేవుడు అని నమ్మితే చాలు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీవు నమ్మి ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీకు ఏ బాధ ఉందో ఎవరికి చెప్పుకోలేకపోవచ్చు, కానీ నువ్వు మీ ఇంట్లో కూర్చొని యేసు ప్రభువుకు చెప్తే నీ బాధలన్నీ తీరిపోతాయి. ఇది సత్యం. నీవు నమ్మితే చాలు. యేసు ప్రభు ఈ భూమి మీద చేసిన అద్భుతాలు ఏమిటంటే, గుడ్డి వారికి చూడటానికి చూపునిచ్చాడు, పక్షవాతం వచ్చిన మనిషిని బాగు చేశాడు,
కుంటివారికి నడవటానికి కాళ్ళు ఇచ్చాడు, మూగవారికి మాట్లాడటానికి మాటలనిచ్చాడు, చెవిటివారు వినగలిగారు, 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ బాగుపడింది, కుష్ఠరోగి బాగుపడ్డాడు, దెయ్యాలు పారిపోయాయి. ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు ఒక పల్లెకో, ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో, లేక ఒక కులానికో, ఒక మతానికో చెందిన దేవుడు కాదు. ప్రతి మనిషికి ఆయన దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభు వారు చెప్పారు. సమస్యలు పోవటానికి ఇదిగో ఈ సమయము నీకోసమే వచ్చినట్లుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది వింటున్న నీవు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీకు యేసు ప్రభు మీద నమ్మకం ఉంటే మా దగ్గరికి రండి, మేము ఇప్పుడే మీకోసం ప్రార్థన చేస్తాము. దేవుడికి ఇష్టం అయితే మీకు ఖచ్చితంగా ఆయన సహాయం చేసి యేసు ప్రభు రక్షణ నీకు కలుగజేస్తాడు. ఆయన నెమ్మది కలిగించి సంతోషపరుస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని యేసు ప్రభు దీవిస్తాడు. సమయం ఉన్నప్పుడే నీ జీవితాన్ని కాపాడుకో, లేదంటే నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఆలోచించుకో. ప్రియ క్రైస్తవుడా, ఇదంతా విన్నావు కదా. నీవు దేవునికి దగ్గరగా జీవిస్తున్నావా? దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? 6 రోజులు నీవు కష్టపడి పని చేసుకుని 7వ రోజున ఆదివారము దేవుని సన్నిధిలో కనబడుతున్నావా? లేదా నీకు ఇష్టం వచ్చిన పని మీద, లేకపోతే ఏదో ఒక దానికి అలవాటు పడి సినిమాలకి, పనికి మాలిన పని మీద రోడ్ల మీద తిరుగుతున్నావా? లేదంటే క్రిస్మస్ లేదా గుడ్ ఫ్రైడే లేదా ఈస్టర్కి మందిరంలో కనబడి నామకార్థపు క్రైస్తవ్యంలో ఉంటున్నావా? నీవు ఇంకా ఎంతకాలం నామకార్థపు క్రైస్తవునిగా బ్రతుకుతావు? పేరుకేమో క్రైస్తవుడివి, బ్రతికేదేమో లోకస్తుల్లాగా. నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? నీలాంటి నామకార్థపు క్రైస్తవుడి వల్ల నిజముగా భక్తి చేసే వారికి, ముఖ్యముగా దేవుడికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల నీవు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఇదంతా నీకు అవసరమా? ప్రియ క్రైస్తవుడా, ఇప్పటికైనా దేవునికి దగ్గరగా బ్రతుకు. యేసు ప్రభువుకు దూరంగా ఉంటూ నీవు ఏమీ సాధించలేవు. నీ జీవితంలో మొత్తం నీవు చేసేది సున్నా. నీవు చెడు అలవాట్లు మొత్తం మానేసి ఈ రోజు నుండి ప్రభువు కోసం బ్రతుకు. ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నది. దయచేసి ఈ రోజు నీవు దేవునికి దగ్గరగా రా. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రాకడలో నీవు గనుక ఎత్తబడకపోతే ఇప్పటి పరిస్థితులు చూస్తున్నావు, ఇంకా రాబోయే రోజుల్లో చాలా దారుణంగా ఉంటుంది. నువ్వు త్వరగా గ్రహించి మేలుకో, లేదంటే భూమి మీద మిగిలిపోతావు. ఆ తర్వాత నరకంలో కాలిపోతావు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీకు ఏది తక్కువగా, కొరతగా ఉందో రా. దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అడుగు. ఆయన చిత్తమైతే ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఎవరో ఏదో చేస్తారని మనుషుల మీద నమ్మకం పెట్టుకోవద్దు, మోసపోతావు. క్రైస్తవుడా, ఆలోచించు. నీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు. దయచేసి ప్రార్థన చేసుకో. నిన్ను మళ్ళీ ఆయన కుమారుడిగా, కుమార్తెగా అంగీకరిస్తాడు. ఇప్పటి వరకు చెప్పిన మాటలు అన్నిటినీ చెవులతో వినినా ప్రతి మనిషికి పరిశుద్ధాత్మ దేవుడు మారు మనస్సు దయచేసి వాళ్ళ హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచి యేసు ప్రభు వారి 2వ రాకడలో ఎత్తబడుటకు వీరిని బలపరిచి ఆయన ఎదుట వీరందరినీ సాక్షులుగా ఒక్కొక్కరిని నిలువబెట్టును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎందుకు సువార్త చేస్తానంటే, నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా యేసయ్య చాలా ప్రేమిస్తున్నాను నన్ను. అంత ప్రేమమయుడు, అంత గొప్ప దేవుడు. ఈ సత్యాన్ని నేను తెలుసుకున్నాను. సో ఈ లోకంలో నాకేం అవసరం లేదు, నాకంతా పరలోకంలో కావాలి. అందుకనే నేను పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తే సువార్త కారులో సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎవరెవరైతే కనపడతారో వాళ్ళందరికీ కూడా మాట్లాడుకుంటూ, పత్రికలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి, ఎక్కడైతే ఒక ఊర్లో ఒక సెంటర్ లాగా కనిపిస్తుందో అక్కడే ఒకటి చిన్న సౌండ్ బాక్స్ పెట్టి ఇప్పుడు మీకు చెప్పిన మాటలే అన్నీ చెప్పేసి ఆ ఊరి కోసం ప్రార్థన చేసి ఇలాగ వెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పటి వరకు అలాగా 2200 గ్రామాలు అయిపోయాయి. ప్రకాశం జిల్లాలో ఉండే అన్ని విలేజెస్ అయిపోయి నేను ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తున్నాను. సాయంత్రం 6 గంటలు ఎక్కడైతే అవుతుందో అక్కడే నియర్ బై దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్లో పడుకుంటాను. మీరు ఒకసారి ఊహించండి, దగ్గర దగ్గర 3 సంవత్సరాలు కూడా కారులోనే పడుకోవాలి. ఒకరోజు జర్నీ చేస్తేనే ఏదో అయిపోద్ది, కానీ నాకు ఉన్నది అదే, నాకు ఇల్లు కూడా అదే. అందుకని ఆ కారులోనే పడుకుంటూ మళ్ళీ పొద్దున్న లేచి పరిగెత్తానే ఉండాలి. ఇలా ఆలోచించుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎందుకు చేస్తున్నాను అంటే, నాకు ఈ భూలోకంలో ఏమి లేవు. ఎందుకు అంటే, నేను ఒకరోజు వెళ్తున్నాను, సిమెంట్ తెచ్చుకుంటున్నాను. ఒకరోజు సువార్త ప్రకటిస్తున్నాను, ఇటుకలు తెచ్చుకుంటున్నాను. ఒకరోజు సువార్త ప్రకటిస్తున్నాను, రాడ్డు తెచ్చుకుంటున్నాను. ఒకరోజు సువార్త చేస్తున్నాను, నా ఇల్లు నేను అక్కడ కట్టుకుంటున్నాను. నాకు ఇక్కడేం అక్కర్లేదు అని నేను అంత బలంగా ఉన్నాను. మీరు కూడా ఈ రోజున తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏమని చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. మీరంతా ఎంతమందిని ప్రేమిస్తున్నారు? మీరు వాళ్ళని ఎందుకు ప్రేమించాలి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే అని చెప్పాడు ప్రభు.
మీరంతా కనీసం అసలు మీ గ్రామం దాటి బయటికి వెళ్తున్నారా? మీ మండలం దాటి బయటికి వెళ్తున్నారా? మరి ఎందుకు మీరంతా నామకార్థ క్రైస్తవులాగా ఉంటున్నారు? చాలామంది క్రైస్తవులు నేను చూస్తున్నాను, చాలామంది మెడలో సిలువలు వేసుకుంటారు, ఆ బయటకు వచ్చి సిగరెట్లు తాగుతారు. చాలామంది బండి మీద వాక్యాలు సిలువలు రాసుకుంటారు, వైన్ షాప్ దగ్గర అన్ని బండ్లు అవే కనపడతాయి. ఎందుకు? మనం సరిగ్గా ఉంటేనే కదా వేరే వాళ్ళకి మాదిరికరంగా మనం సువార్తను చెప్పగలం. మనమే ఎందుకు ఇంత లోకువైపోతున్నాం? చూసే వాళ్ళందరికీ కూడా క్రైస్తవులు అంటే ఏదో ఒక చిన్న చూపు, అసలు వాల్యూ ఉండదు. వాళ్ళ ఏదో ఊరి పక్కన పల్లెల్లో ఉండేవాళ్ళే. ఇదంతా ఎందుకు వస్తుందంటే కేవలం మీలాంటి వాళ్ళ వల్లే వస్తుంది. ఎవరైతే నామకార్థంలో ఉన్నారో వాళ్ళని బట్టే దేవుడి నామానికి చెడ్డ పేరు. అలా కాకుండా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ మనం దేవుడి కోసం బ్రతికితే ఎంతైనా మేలు. ఈ లోకంలో ఏం సంపాదించలేం. ఏదో ఒక రోజు మనది చివరి రోజు. మనం చనిపోయిన రోజున మన భార్య మనతో పాటు రాదు, మన పిల్లలు మనతో పాటు రారు, మన తల్లిదండ్రులు మనతో పాటు రారు, మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు ఏవి కూడా మనతో పాటు రావు. కానీ ఒకటి మాత్రం వస్తుంది. అదేంటంటే మనం ఈ లోకంలో ఎంతమందికి సువార్తను ప్రకటించామో ఆ కౌంట్ మాత్రం అక్కడ వస్తుంది. మన ప్రభువు ఈ పాపిష్టి మనిషి కోసం ఈ భూమి మీదకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి మన కోసమే తిట్టించుకొని, మన కోసమే కొట్టించుకొని, మన కోసమే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. లేచి అనేక దినములు అందరికీ కనపడి అనేక అద్భుతాలు చేసి నేను మరలా వస్తాను, మీరంతా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరిని సిద్ధపరచండి అని చెప్పి వెళ్ళాడు ఆయన. ప్రభు మనిషి పాపం చేశాడని ప్రభు మనిషిని మోసం చేయలే. ఆయన వచ్చి మన కోసం ప్రాణం పెట్టి లేచి మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన రానై ఉన్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, సమయం గతించిపోతున్నది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన చెప్పాడు, మీరు అందరినీ సిద్ధపరచండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాం. మనం ఎవరికి సువార్తను ప్రకటించము, మనం కూడా నమ్మకంగా లేము. లేకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ రోజున బాగా టెక్నాలజీ పెరిగిపోతుంది, అందరూ టెక్నాలజీ వైపు వెళ్ళిపోతున్నారు. సెల్ ఫోన్లో 24 గంటలు గడుపుతున్నారు. భార్య వెళ్ళిపోయినా కూడా పెద్ద ప్రాబ్లమే ఉండదు, భర్త ఊరికి వెళ్ళిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు, పిల్లలు వెళ్ళిపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ సెల్ ఫోన్ లేకపోతే ఈ రోజున మానవుడు 1 గంట కూడా ఉండలేకపోతున్నాడు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు సాతాను గడి తీసుకొచ్చేసాడు. వాటి టార్గెట్ ఏంటంటే ప్రభు ప్రాణం పెట్టిన విలువను కూడా తీసివేయాలి, ప్రభువుకు మనల్ని అందరినీ దూరం చేయాలి. అందుకని వాడు రకరకాలుగా చేస్తున్నాడు. ఈ రోజున చూస్తే మనకంతా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంకా ఆన్లైన్ పేమెంట్స్ ఇవన్నీ వస్తున్నాయి. రాబోయే కాలంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మనకు బైబిల్లో ఉంది, 666 ముద్ర వేయించుకోవద్దు, ఎవరు వేయించుకున్నా కూడా మీరు పరలోక రాజ్యానికి వారసుల కారణం ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే అప్డేట్లు మారి ఇప్పుడు దాకా యూపీఐ పేమెంట్ కార్డు అది ఇది పెట్టుతున్నారు కదా, అవన్నీ తీసేసి ఒక చిప్పు తీసుకొస్తున్నారు. అదే మనకి బైబిల్ భాషలో 666. అది వేయించుకుంటేనేమో పరలోక రాజ్యం వెళ్ళలేము, అది వేయించుకోకపోతేనేమో మన ఓటు మనం వేయలేము, మన రేషన్ మనం తీసుకోలేము, మన పెన్షన్ మనం తీసుకోలేము. చూడండి ఒకసారి ఆలోచించినంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అది ఎప్పుడు జరుగుతుంది? యేసు ప్రభు ఒకసారి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ రానై ఉన్నాడు. యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి రానై ఉన్నాడు అన్న వాళ్ళంతా చేతులు ఎత్తండి ఒకసారి. మీరంతా ఇంకా నామకార్థ పరిస్థితిలోనే ఉన్నారు. యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి రాడు, ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఒక బూరని గట్టిగా ఊతాడు. ఆ బూర శబ్దం ఊదినప్పుడు రెక్కలు కట్టుకొని మనం మహిమ అవసరం ధరించుకొని ఎగిరి ఆయన దగ్గరికి వెళితే మనం ఎత్తపడతాం. ఒకవేళ కర్మదాలు ఇక్కడ మిగిలిపోయామనుకోండి, అది వేయించుకోకపోతేనేమో మన డబ్బులు మనం బ్యాంకులో ఉండేవి కూడా తీసుకోలేము, అది వేయించుకుంటేనేమో పరలోక రాజ్యానికి వారసులం కాం. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడే ఉండి? ఇంకా ఎన్ని రోజులు మీరు మందు తాగుదాం అనుకుంటున్నారు? ఎన్ని రోజులు సిగరెట్లు తాగుదాం అనుకుంటున్నారు? ఎన్ని రోజులు గుట్కాలు తిందాం అనుకుంటున్నారు? ఎన్ని రోజులు నామకార్థమైన భ్రష్టుపక్షిన పరిస్థితిలో మీరు ఉంటున్నారు? దయచేసి ఈ రోజైనా మారండి. ఒక త్రాగుబోతు ఇంట్లో వాళ్ళే నెట్టివేసిన వ్యక్తిని నేనే 2200 గ్రామాలు తిరిగి నేను సువార్త ప్రకటిస్తే మీరు ఎన్ని గ్రామాలు ప్రకటించారు? ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకోండి. నేనేదో గొప్ప అని చెప్పట్లేదు. మీరు ఒకసారి అసలు ఏం చేస్తున్నారు ప్రభు కోసం? పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా నేనేం సంపాదించాలి, నా భార్యకి ఏం తీసుకురావాలి, నా పిల్లలకి ఏం తీసుకురావాలి, నా ఇంటికి అది కావాలి ఇది కావాలని ఆరాట పడుతున్నాం. కానీ ఈ సెకండ్ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తామా? ఒకవేళ వెళ్ళలేకపోతే పరిస్థితి ఏంటి?
ప్రభుకి ఏం లెక్క చెప్తారు? ఆయన ఎందుకు మోసం చేస్తున్నారు? ఎన్ని రోజులు నమ్మకర్థంగా ఉంటారండి? ఒక్క మనిషి 2200 గ్రామాలు తిరిగితే మీరంతా ఎన్ని వేల గ్రామాలు తిరగవచ్చు? ఒకవేళ తిరగాలి అనుకుంటే మన మనసులో ఉంటే ఏదైనా చేయొచ్చు. 10 నిమిషాలు మాట్లాడంటే 10 నిమిషాలు మాట్లాడవచ్చు, లేదు పర్లేదు మీరే ముగినట్టు ముగియొచ్చు. ఇదంతా మన మైండ్ సెట్. మన కోసమే మనం ఏదో పోరాటం చేస్తున్నాం, కానీ ప్రభు కోసం మనం ఎందుకు నిలబడకూడదు? ఒక్క వ్యక్తి నాకు సువార్త చెప్తే ఈ రోజున లక్షల మంది ఇన్స్పిరేషన్. అలా మనం అందరం కూడా ఒక కట్టుగా ఉంటే అసలు క్రైస్తవులకి వాల్యూ ఉందా? ఎక్కడన్నా వాళ్ళ ఇళ్ళకి వెళ్తే కింద కూర్చోబెడుతున్నారు, కుర్చీ కూడా ఎవరు కనీసం కింద కూర్చోబెట్టారు, నించోబెడతారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకు? దేవుణ్ణి నమ్ముకున్నాం, మనమంతా దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం. మనం సరిగ్గా ఉండట్లా, మన సాక్ష్యాలు సరిగ్గా ఉండట్లా. ఈ దరిద్రమైన అలవాట్లన్నీ మనకే, అక్రమ సంబంధాలు మనకే, అబద్ధాలు మనకే, మోసాలు మనకే. ఎందుకు? ప్రభు ఏమని చెప్పాడు? ఈ లోకంలో మీరు ఏమి సంపాదించుకోవద్దు, పరలోకంలో మీ ధనాన్ని సంపాదించుకోమని చెప్పాడు. పరలోకంలో ధనం అంటే ఏంటి? మీరందరూ తెలుసు, మీరు మంచి పాటలు పాడతారు, బాగా ఆరాధన చేస్తారు, పాస్టర్ గారిని కూడా మెయింటైన్ చేస్తారు, పాస్టర్ గారు కూడా మీరు చెప్పినట్టే వినాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొస్తారు. మరి దేనికి? మనం సరిగ్గా ఉంటేనే కదా వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉంటాం. మనమే సరిగ్గా లేకపోతే వేరే వాళ్ళకి ఎట్లా మనం మాదిరికరంగా ఉంటాం? మీ పనులు మీరే కాదు, దేవుని పని కూడా చేయండి. మీరు చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు. నాకు పలానా చోట ప్లాట్ ఉంది, నాకు పలానా చోట ఇల్లు ఉంది, నాకు పలానా చోట పొలం ఉంది, నా బ్యాంకులో ఇంత అకౌంట్ ఉంది, ఇన్ని లక్షలు నేను చెప్పుకోవడం కంటే నేను చెప్తే ఒక ఆత్మ బాప్తీసం తీసుకున్నాడు, రక్షణలో ఉన్నాడు అని చెప్పుకోవడం చాలా గొప్పది. ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్న మన రక్త సంబంధాలంతా కూడా మనకు సంబంధం లేదు. ఈ సెకండ్న చనిపోయాము అంటే మనం డైరెక్ట్గా మంచిగా కనుక చేసినట్లయితే పరదేశకి వెళ్తాం, లేదంటే డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోతాం. ఒక రోజున రెండవ రాకడలో అంతా ఎత్తబడిన తర్వాత ప్రభు భూమి మీదకి వస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఈ భూమి అంతా చుట్టపడుతుంది, ఆ అగ్నిగంధకాల్లో వేయబడుతుంది. ఒక రోజున ధవల సింహాసన తీర్పు దగ్గర నుంచోబెడతాడు ప్రభు. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఉంటే ఆయన కుడిపార్శ్వం మీద యేసు ప్రభు ఉంటాడు, లేదంటే పక్కన కూర్చొని ఉంటాడు. ఒక్కొక్కరిని తీసుకొస్తూ ఉంటారు. పలానా మల్లికార్జున ఏం చేసావు నా కోసం అని అడుగుతాడు ప్రభు. తండ్రి అడిగినప్పుడు యేసు ప్రభు సాక్ష్యం చెప్తాడు, అయ్యా వీడు కాగుబోతు, ఎందుకు పనికిరాని వేస్ట్ ఫెలో, మరి ఈరోజు నా కోసం చాలా ప్రయాసపడుతున్నాడు అని నా గురించి సాక్ష్యం చెప్తాడు ప్రభు. మరి మీ గురించి సాక్ష్యం చెప్పేలాగా ఉన్నారా? ఎంతకాడికి మనం ఏదో ఒక మంచి పాట పాడాలి, చర్చిలో అందరు నన్నే చూడాలి, మనం ఏదో ఒక బ్రాండెడ్ షర్ట్ వేసుకోవాలి, నన్నే అందరు గొప్పగా అనుకోవాలి, ఇక్కడ ఆరాట పడుతున్న అందరు చూడాలని. కానీ మరి ప్రభు చూడాలి అని ఎందుకు మన ఆరాటం లేదు? దయచేసి అర్థం చేసుకోండి. చెప్పాలంటే చాలా సమయం అయిపోతుంది, మీకు ఇంకోసారి వచ్చి చెప్తాను. ఫస్ట్ మీరు సరిగ్గా ఉండండి, ఎదుటి సమాజాన్ని కూడా మనం మార్చవచ్చు మనం సరిగ్గా ఉంటే. ఈ రోజున ఎందరికో భోజనం లేదు అసలు తినడానికి. చాలామంది పిచ్చోళ్ళై తిరుగుతున్నారు. మనకి మంచి మైండ్ సెట్ ఇచ్చాడు, కానీ మనం దేవుడు పని చేయట్లా. ఈ రోజున చాలామంది కాళ్ళు చేతులు లేక కుంటోళ్ళు దేక్కుంటూ నడుస్తున్నారు రోడ్ల మీద. మనకు అన్నీ బాగున్నాయి కాళ్ళు చేతులు, అయినా దేవుడు పని చేయట్లా. ఈ రోజున మాటలు లేని మోగవాళ్ళు చాలామంది తిరుగుతున్నారు రోడ్ల మీద, కానీ మనకు మంచి నోరిచ్చాడు, అయినా దేవుడు మాట ఒక రోజుకి ఒక్కసారి కూడా చెప్పం. ఒక్క పూట కూడా తిండి దొరక్క పస్తు నుండి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ మన దేవుడు 3 పూటలు పోషిస్తున్నాడు. 3 పూటలు పోషిస్తపడుతున్నామే, కనీసం ఒక 3కైనా సువార్త చెప్పొచ్చు కదా. కోటీశ్వరులకే మంచి సమాధానం, ఆరోగ్యం లేదు. అనంత అంబానీకి దగ్గర 9 లక్షల కోట్ల చిల్లర ఆస్తుందంట. ఏసీ వేసుకుంటే చచ్చిపోతాడంట. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి, అతనికి ఆరోగ్యం సరిగా లేదు. కానీ మనకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి మనం ప్రభు కోసం ఏం చేస్తున్నాం? అతనికి అన్ని డబ్బులుండి కూడా ఆరోగ్యం, ఏసీ వేసుకునే మంచి పరిస్థితి, అంత హీనమైన పరిస్థితిలో ఉన్నాడు. మరి మనకు అన్నీ బాగుపెట్టాడు, మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం? ఈరోజు రాత్రికి మన చేతులు పెరాలసిస్ వచ్చి పడిపోతే రేపు పొద్దున పరిస్థితి ఏంటి? అవి బాగున్నప్పుడు నువ్వు ఏమైనా సువార్తను ప్రకటిస్తున్నావా? ఈరోజు రాత్రికి నీ నోరు పడిపోతే రేపు పొద్దున ఎవరితోటి మాట్లాడతావు? ఈరోజు రాత్రికి ఏదో మీ పిల్లలు ఏదో స్పూన్ తీసుకొని కన్ను పొడిస్తే నీ కన్ను పోతే ఎవరిని చూస్తావు నువ్వు? అన్నీ బాగున్నప్పుడే కదా నువ్వు ప్రభు పని చేయాలి. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేస్తారు? చనిపోయిన వాళ్ళంతా ఏం చేస్తారు? మన కరోనా టైంలో ఎంతోమంది, మన ఇంటి ఎదురుంగోళ్ళు కావచ్చు, మన ఇంటి వెనకాల వాళ్ళు కావచ్చు, మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, మన వీధిలో వాళ్ళు కావచ్చు, మన ఊర్లో వాళ్ళు, మన బంధువులు ఎంతమంది చనిపోలేదు మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు. మరి ఇంకా మనం ఎందుకు బ్రతికున్నాం?
మనం బ్రతికున్నామంటే దేవుని కృప. మరి దేవుని కృపే కదా, మరి మనం ఏం చేస్తున్నాం? నేను ఒక హిందువుని, నేనే ఇంత ఇదిగా ఉంటే మీరంతా పుట్టుకతో క్రైస్తవులు కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు దేవుడి పని? అంటే మీకు అన్నీ ఉన్నాయని పొగరు. ఇంకో రకంగా చెప్పాలంటే బలుపు కూడా. దయచేసి మీరు మారండి, అనేక మందికి మాదిరికరంగా ఉండండి, దేవుడికి సాక్షిగా ఉండండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా.